ఓకే. మనం ఇంకా ముందుకెళ్ళి మిగతా ఆ సంకీర్తనలో భాగమంతా చూసే ముందర మరొకసారి పాటంతా పాడుకుందాం. ఎందుకంటే నాకు ఎన్నిసార్లు ఈ పాట పాడుకున్నా నా మనసు ఎంత ఆనందంగా ఉంటుందో. నాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట నడిమి పని నాటకము ఎట ఎదుటంగలది ప్రపంచము ఎట్ట ఎదుటగలది ప్రపంచం. ఎట్టెదుట అంటే దేని ఎట్టెదుట? మన కళ్ళ ఎట్టెదుట ఉన్నది ప్రపంచం, ప్రకృతి. ఈ చూసేవాడు పురుషుడు. ఈ రెండు కళ్ళతో, ఈ భౌతిక కాయంతో, ఆ చూపుతో చూసేవాడు పురుషుడు, చూడబడేది ప్రకృతి. ఈ రెండు కళ్ళు విప్పారగా చూసేది మనం ప్రకృతి. ఎట్ట ఎదుట గలతి ప్రపంచము. అంటే విపరీతంగా ఉన్న పంచము, అంటే పంచభూతములతో ఉన్నది ప్రపంచము. అగ్ని, వాయువు, నీరు, పృథ్వీ, ఆకాశం అని చూస్తామే. ఈ పంచభూతాలు అదే ప్రపంచము. పంచము అంటే 5. అంటే విపరీతంగా, ప్రకోపము, ప్రచండ, ప్రతాపం. అంటే విపరీతంగా ఈ 5 మహాభూతాలు విజృంభించున్నదే ప్రపంచం. ఎట్ట ఎదుట గలది ప్రపంచము. ఈ కళ్ళు 2 ఇప్పుకోగా కనపడేది ప్రపంచం. కళ్ళు 2 మూసుకోగా, మన దివ్య చక్షువు తెరుచుకోగా, మన పురుషత్వం మనకి తెలియగా, మన ఆత్మ పదార్థం మనకి సువిదితముగాగా, అది కైవల్యము. ఎట్ట ఎదుట నున్నది ప్రపంచం, కానక కన్నది కైవల్యం. కనుక ప్రతి మనిషి కూడాను తన ఆత్మ యొక్క చివరి స్థితిలో, కట్టకడపటి స్థితిలో కైవల్య స్థితిని పొందాల్సిందే. తాను వేరు, పక్కవాడు వేరు అన్న స్థితి నుంచి అంతా ఒకటే అనే స్థితికి చేరడమే కైవల్యము. అదే చిట్ట చివరి కట్టకడపటి స్థితి. ఎట్ట ఎదుట గలది ప్రపంచము, కట్ట కడపడిది కైవల్యము. ప్రతి మనిషి ఇవాళ్ళో, రేపో, ఎల్లుండో, ఈ జన్మనో, వచ్చే జన్మలోనో, 20 జన్మల తర్వాత అందరూ కూడాను ఆ కట్ట కడపటి స్థితికి చేరుకోవాల్సిందే. అదే జన్మ యొక్క ప్రణాళిక, అదే ఆత్మ యొక్క ప్రణాళిక. ఫస్ట్ వేరవుతుంది తన పూర్ణాత్మ నుంచి, ఎన్నో జన్మల్లో పరిభ్రమిస్తూ, పరివర్తనం చెందుతూ, ఒక్కొక్క మెట్టి ఎదుగుతూ, అప్పుడప్పుడు పాముల్లో పడుతూ, మళ్ళీ నిత్యం లెగుతూ, మళ్ళీ పాముల్లో పడుతూ, చిట్ట చివరికి ఆ వైకుంఠపాడిలో ఆ పరమపద సోపానం అధిష్ఠించినప్పుడు అదే చిట్ట చివరి స్థితి కైవల్యము. కైవల్యం అంటే మళ్ళీ ఆ ఏదో సముద్రంలో నీటి పుట్టి కలిసిపోతుందని అలా అనుకోవద్దు. తానే అంతా అని థియరిటికల్గా తెలుసుకుంటాము. ప్రాక్టికల్గా ఎవరికి మటుకు ఎవరు వారే సపరేట్గా ఎప్పుడూ ఉంటారు. వ్యక్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న వ్యక్తిత్వము నాశనం కావడమే కైవల్య స్థితి కాదు. వ్యక్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. కానీ తానే అంతా అని చెప్పేసి వస్తుతః తత్వతః తెలుసుకుంటాడు. అది అనుభవంలోకి వస్తుంది ధ్యానంలో. శ్రీ వెంకటేశ్వర స్వామి గొప్ప యోగేశ్వరుడు. 1500 సంవత్సరాల కిందటే ఆయన కింద నుంచి కొండల మీదకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఇప్పటికీ ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన శరీరం అక్కడే ఉంది. ఆ శరీరం నుండి ధ్యానం చేస్తున్నాడు. రాఘవేంద్ర స్వామి ఎలాగైతే 500-600 సంవత్సరాల నుంచి మంత్రాలయంలో
సజీవ సమాధిలో ఉన్నారో, శ్రీ వెంకటేశ్వర స్వామి కూడాను 1500 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు. కనుకనే అంతటి వైభవము, అంతటి ఆకర్షణ, అంతటి దివ్య భూమికగా ఆ యొక్క అది కలియుగ వైకుంఠంగా అది తయారైంది. ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఆ విగ్రహం కింద 100 అడుగుల కింద ఆయన ఒక చక్కటి గుహలో ధ్యానం చేస్తున్నారు. ఆయనతో పాటు ఎంతోమంది ఉన్నారు అక్కడ. కనుక ఆ ధ్యాన స్థితిలో పొందే స్థితి కైవల్య స్థితి. ఆ వ్యక్తిత్వం ఎప్పుడూ ఉంటుంది, కానీ వ్యక్తిత్వపు ఆ యొక్క స్వార్థపు గోల పోతుంది. తానే అంతా అని తెలుసుకుంటాడు. అదే కట్టకడపటి స్థితి కైవల్య స్థితి. మనం ఒక పక్కన జీవితంలో నాటకం వేస్తూ ఏ రోల్స్లో తీసుకున్నామో, భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, అవి చక్కగా నిర్వర్తిస్తూ ఇంకొక పక్కన కైవల్య స్థితికి ప్రయత్నిస్తూ ఉండాలి, నిర్వాణ స్థితికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక్కడ ఇది చేయాలి, అక్కడ అది చేయాలి. ఒకటి ఇంకొక దానికి విరుద్ధం కాదు, ఒకటి ఇంకొక దానికి ప్రోత్సాహకరి. కైవల్య స్థితిలో బాగా ఉంటే నాటకం బాగా వేస్తాం, నాటకంలో చక్కగా వేస్తే కైవల్య స్థితి తొందరగా వస్తుంది. కనుక శ్రీకృష్ణుడు అన్ని నాటకాలు వేశాడు, కైవల్య స్థితిలోనూ ఉన్నాడు. నాగార్జునుడు అత్యద్భుతమైన మాస్టరు ఏం చెప్పాడంటే సంసారమే నిర్వాణం అని చెప్పాడు. కనుక ఇటు సంసారము ఉండాలి, అటు నిర్వాణం ఉండాలి. ఇక్కడ నాటకము చక్కగా వేయాలి, అక్కడ కైవల్య స్థితిలోనూ ఉండాలి. ఎదుట ఈ ప్రపంచం అనేది ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. ఈ ప్రపంచం అనేది నాటక రంగము, మన జీవితము నాటకం. అయితే ఎప్పటికప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉండాలి, నాటకంలోంచి బయటకు వస్తూ మరి సత్యం కోసం అన్వేషణ, సత్యం కోసం నిరీక్షణ, సత్యం కోసం ఆ తహతహ ధ్యానంలో మనం ఉంటూ ఆ సత్యం దర్శించాలి, కైవల్య స్థితిని పొందాలి, శాంతిని పొందాలి. తెగదు పాపం, తీరదు పుణ్యము. తెగదు పాపము, తీరదు పుణ్యము, నగే నగే కాలము నాటకము. తెగదు పాపం అంటే మనం ఎంతో తెలియకుండా పాపాలు చేస్తూనే ఉంటాం. ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తున్నాం, ఎన్నో చీమలు, పాములు మన కాళ్ళ కింద, టైర్ల కింద నలిగిపోతుంటాయి. పాపమే కదా, దాన్ని ఆపగలమా మనం? మన చేతుల్లోంచి ఎంతో పాపం జరిగిపోతూనే ఉంటుంది, దానికి అంతమే లేదు. అలాగే మనం ఎంతోమందికి మంచి చేస్తూనే ఉంటాము, ఎంత మంచి చేసినా ఇంకొకరు 10 మంది మనకి ముందుకు వస్తూనే ఉంటారు, ఆ పుణ్యానికి కూడా అంతమే లేదు. ఎంత పాపం చేసినా ఇంకా పాపం మన వల్ల జరుగుతూనే ఉంటుంది, ఎంత పుణ్యం చేసినా ఇంకా ఎంతో పుణ్యం చేయవలసిందే ఉంటుంది. తెగదు పాపము, తీరదు పుణ్యం. కనుక ఏం చేయాలి మనము? ఈ పాప పుణ్యాల ప్రసక్తి లేకుండా జ్ఞాన ప్రసక్తి తీసుకురావాలి. శుభము అశుభము యొక్క ప్రసక్తి కాకుండా శుభాశుభ పరిత్యాగి అన్నాడు శ్రీకృష్ణుడు. కనుక పుణ్య వివర్జిత పంతః అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. రత్యాచర్పట విరచిత కంతః పుణ్య వివర్జిత పంత. పుణ్యము అపుణ్యము అంటే పాపం, ఇవన్నీ రెండూ లేని పంథము, మార్గము. కనుక ఈ రెండు కూడాను హిమాలయాలంతా ఇప్పుడు ఉంటాయి, వాటి వెనకాల పడితే. జైనులు మరి మూతికి మూసుకుంటారు, ఎక్కడ అవన్నీ క్రిములు వస్తాయని చెప్పేసి. వాడికి ఎంతసేపు దాని మీదే గోల, రాకుండా ఎలా ఉంటాయి? కనుక వాటి గోల వద్దు. మనం రైల్లో వెళ్తున్నాము, కారులో వెళ్తుంటున్నాము, ఎన్నో క్రిములు చచ్చిపోతుంటాయి, చీమలు. దానికి ఏమీ చేయలేము మనం, అలానే వెళ్లకుండా ఉంటామా? తెగదు పాపము, తీరదు పుణ్యము, నగినగి కాలము నాటకము. ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఈ పాపం కూడా ఒక నాటకమే, పుణ్యం కూడా నాటకమే. పాపం ఎందుకు నాటకం అంటే, ఒక చీమ చచ్చిపోయింది అనుకుందాం, ఆ చీమ చచ్చిపోలేదు, అది హాయిగా శరీరం నుంచి బయటకు వచ్చేసింది, కనుక పాపం ఎక్కడిది? అలాగే పుణ్యము, పక్కవాడికి నేను మంచి చేశాడు అనుకుంటే నువ్వెలా మంచి చేయగలవు? వాడికి వాడే మంచి చేసుకోవాలి. కానీ ఒక లెక్చరరు బాగా లెక్చర్ ఇస్తున్నాడు, పిల్లలందరూ వింటున్నారు, బాగా విన్నవాళ్ళు పాస్ అవుతారు, విన్నని వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇతను వాళ్ళని పాస్ చేయించాడా? లేదే, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకుంటున్నారు. కనుక మరి పుణ్యం ఎక్కడిది? కనుక పుణ్యము లేదు, పాపము లేదు. ఈ నాటకమే. పాపం చేశాను అనుకోవడం నాటకము, పుణ్యం చేశాను అనుకోని అది కూడా నాటకమే. సో నాటకాన్ని నాటకంగానే ఉండనివ్వండి. యథార్థముగా
అన్వయించుకోవద్దు. తెగదు పాపము, తీరదు పుణ్యము. నగి నగి కాలము ఈ పాప పుణ్యాల కర్మలనేవి నాటకాల మటుకే. ఎగువల ఉన్నది తెగదు పాపము, తీరదు పుణ్యము. నగి నగి కాలము నాటకము. ఎగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం 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 నిజం. ఇదంతా నాటకమైతే ఏది నిజము? ఎగువలోనున్న శ్రీ వెంకటేశ్వరుడు నిజం. ఎగువ అంటే సహస్రారంలో, దిగువ అంటే మూలాధారం కానీ, స్వాధిష్టానం కానీ, మణిపూరకము కానీ, అనాహతము కానీ, విశుద్ధం కానీ, ఆజ్ఞ, ఇవన్నీ 6 చక్రాలన్నీ దిగువ స్థితులు. ఎగువ అంటే సహస్రారం. ఆ సహస్రాల స్థితిలో సహస్రతల కమలంలో ఉన్న ఆ సహస్ర ఫణిశాయిలా ఉన్న ఆ యొక్క వ్యక్తిత్వమే, ఆ యొక్క జీవితమే నిజమైన జీవితము. కనుక ఎగువల ఉన్న శ్రీ వెంకటేశ్వరుడే నిజం అంటున్నాడు. శ్రీ జీసస్ క్రైస్టే ఎగువలో ఉన్నవాడు, శ్రీకృష్ణుడే ఎగువలో ఉన్నవాడు. ఎగువ అంటే ఆ 7 కొండల వాడు, అంటే సహస్ర ఫణిశాయి. అక్కడే పూర్తి నిజం ఉంది. ఈ లోకంలో ఉన్నప్పుడే ముక్తి సాధించాలి, జీవన్ ముక్తి. ఇక్కడ ఉన్నప్పుడే మనం సహస్రాల స్థాయిలో జీవించాలి. అదే నిజం. కనుక గగనము మీదిది కైవల్యం. గగనం అంటే పంచభూతాల్లో అన్నిటికన్నా సూక్ష్మమైనది గగనం. పృథ్వీ, ఆపో, అగ్ని, వాయు, ఆకాశం. కనుక ఆకాశం అంటే స్పేస్. ఈ యొక్క ప్రకృతి, పంచభూతాత్మైన ప్రకృతి, స్పేస్ అనేది అన్నిటికన్నా సూక్ష్మమైనది. ఆ ప్రకృతికి అవతల ఉన్నది పురుషతత్వము, కాన్షియస్నెస్, ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్. గగనము మీదిది కైవల్యం. ఆ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అది మనము. తత్వమసి శ్వేతకేతో. పృథ్వీతత్వము ఈ యొక్క పంచభూతాలు మనం కాము. ప్రకృతి, స్థూల ప్రకృతి మనం కాదు. సూక్ష్మ ప్రకృతి మనం కాము. కారణ ప్రకృతి మనం కాము. అన్ని ప్రకృతులకు అతీతమైన, అన్ని ప్రకృతులకు మూలమైన, తనలో ఇముడ్చుకున్న ఆ యొక్క మూల చైతన్యమే మనము. ఇది గగనము మీదిది అంటే ఈ యొక్క అన్ని సూక్ష్మ ప్రకృతుల కన్నా కూడాను ఆవల ఉన్నది, పైన ఉన్నది, అతీతంగా ఉన్నది. గగనము మీదిది కైవల్యము. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక అక్కడికి చేరడమే. అక్కడ కేవలము చైతన్యమే ఉంది, మరొకటి లేదు. నేను అన్నదే బ్రహ్మాండంగా విస్తరిల్లి ఉంది, మరొక నేను అక్కడ లేదు. కింది లోకాల్లో, కింది స్థితిలో నేను నువ్వు ఉంది. అక్కడ నేను లేదు, నువ్వు లేదు, అంతా ఒకటే, ఏకమై కైవల్య స్థితి. గగనము మీదిది కైవల్యం, కానక కన్నది కైవల్యం, కట్ట కడపటిది కైవల్యం. 3 స్టేట్మెంట్స్ శ్రీ అన్నమాచార్యులు ఇచ్చారు. చూసారా? కానక కన్నది కైవల్యము అంటే ధ్యానంలో 2 కళ్ళు మూసుకొని 3వ కన్ను తెరుచుకోవాలి. ఫస్ట్ అక్కడ మొదలవుతుంది కైవల్యము. ధ్యానము చేయమని అన్నమాచార్యుల వారి ఆదేశం అన్నమాట. ఎవరైనా కానీ మొట్టమొదటి ధ్యానం చేయాలి. ధ్యానం చేయకుండా సత్యం తెలియదు. అంటే ఈ జీవితము ఒక నాటక రంగం అని తెలియదు. తెలియకపోతే సరైన నాటకం ఎలా వేస్తాము? అనేక జన్మ పరంపరలో, తొలి జన్మల్లో ఈ జన్మ నాటకం తెలియకుండా జీవితం అంతా జీవించేస్తుంటాము. అనేక పుణ్య కార్యక్రమాలు చేస్తుంటాము, తెలియకుండా అనేక పాప కార్యక్రమాలు చేస్తుంటాము. మరి వాటి పర్యవసానాలు తదుపరి జన్మల్లో అనుభవిస్తూనే ఉంటాము. ఈ విధంగా జన్మ పరంపర అనేది, కర్మ పరంపర అనేది ఒక పెద్ద ఒక విషయస్ సర్కిల్ లాగా తయారైపోయి ఉంటారు. కానీ చివరి జన్మల్లో చిన్నప్పటి నుంచే సత్యం ఏమిటో తెలుసుకుంటారు. ధ్యానం వల్ల తెలుసుకొని పాపకర్మలను తీసేసి కేవలము యథాలాపంగా, కర్తృత్వం లేకుండా ఆ పుణ్యకర్మలు జరుగుతూ ఉంటాయి. నేను చేస్తున్నాను అన్న భావం లేకుండా అలా మంచి కర్మలు జరుగుతూనే ఉంటాయి. కనుక అలాంటి ఒక పుణ్య పరంపర వలన గత జన్మలోని పాప పరంపర అంతా కూడాను బ్యాలెన్స్ అయినప్పుడు కట్టకడపటి జన్మ పూర్తిగా ముక్తి జన్మ అయిపోతుంది. అది కావాలంటే మొట్టమొదటి జన్మలో ఉండే తెగని పాపాలు, తీరని పుణ్యాలు, ఇవన్నీ కూడాను పాపాలు తెగిపోవాలి, పుణ్యాలు తీరిపోవాలి.
ఎలా అంటే కర్తృత్వ భావన ఉండకూడదు. నేను చేస్తున్నాను అన్న భావన ఉండకూడదు. నేను నాటకంలో ఉన్నాను అన్న భావన ఉంటే అంటే కర్తృత్వ భావన లేకపోవడమే. నేను చేస్తున్నాను అంటే కర్తృత్వ భావన, నేను లేకుండా పాత్ర మట్టుకు వేస్తున్నాను, అది అకర్తృత్వ భావన. అక్కడ ఏ కర్మ అంటదు. కనుక నాటకం వేస్తున్నాను అని ఏ పని చేసినా అక్కడ కర్మ లేదు. రావణాసుడికి తెలుసు నేను నాటకం వేస్తున్నానని చెప్పేసి, కనుక అతనికి ఏ కర్మ అంటలేదు. దుర్యోధనుడికి అలా కాదు, తాను కర్మ చేస్తున్నాను అని అనుకున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టు చేశాడు, ఆ కర్మ యొక్క పర్యవసానం అనుభవించాడు. దుర్యోధనుడు ధ్యానం చేయలేదు, రావణాసురుడు ధ్యానం చేశాడు, మూడో కన్ను తెరుచుకుని ఉన్నాడు. కనుక సత్యం తెలుసుకున్న తర్వాత జీవించే జీవితము అది కేవలం నాటక తుల్యమే అవుతుంది, కానీ అది ఏ కర్మను ఒడిగట్టుకోదు. జీవితం ఎలా జీవించాలి అంటే కర్తృత్వ రాహిత్యముతో కర్మలు చేస్తూ కర్మ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి. అకర్ముడుగా ఉండకుండా, అలసత్వం లేకుండా, తమోగుణం లేకుండా ఉండాలి అని చక్కగా మరి ఆ శ్రీకృష్ణుడు వారు చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. కనుక నాటకముగా జీవించండి అని అన్నమాచార్యుల వారు చక్కగా చెప్పారు. మనమందరం కూడాను మన జీవిత పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను వారి వారి జీవితాలు చక్కగా నాటకీయంగా ఉండేటట్లు మలుచుకోవాలి. రమణీయంగా డైలాగులు చెప్పాలి, ఆనందకరంగా నాటకములు వేయాలి. ఎవరిదైనా నాటకం రంగంలోంచి వాళ్ళు ఎవరైనా బయటికి పోయినప్పుడు మరి ఓహో వాళ్ళ నాటకం ముగిసింది, ఇక్కడ జీవితం అయిపోయింది, తెర మరుగుకి పోయారు, వేరే జీవితాన్ని వేరే నాటకానికి నాంది పలుకుతున్నారు, సూక్ష్మ లోకాల్లో విహరిస్తున్నారు, లేకపోతే కారణ లోకాల్లో విహరిస్తున్నారు, అక్కడ వేరే వాళ్ళకి పాత్రలు ఉన్నాయి, అక్కడ మరి ఒక పాత్ర పోయి ఇంకొక పాత్ర ధారులయ్యారు అని తెలుసుకుని ఎప్పుడు కూడాను హాయిగా జీవించాలి. సత్యంలోనే ఆనందం ఉంది, సత్యంలోనే హాయి ఉంది, సత్యంలోనే ఆరోగ్యం ఉంది. అసత్యంలోనే దుఃఖం ఉంది, అసత్యంలోనే అనారోగ్యం ఉంది, అసత్యంలోనే మరి ఆ యొక్క అహాయి ఉంది, అంటే ఆ యొక్క అనీజినెస్. ఈరోజు మనం అన్నమాచార్యుల వారి అద్భుత కీర్తన ఒకటి తీసుకున్నాము. దానిలో ఉన్న భావాలన్నీ ఆధ్యాత్మికతనంతా మనం చురుకున్నాం. చివరిసారిగా మరొకసారి ఈ పాట అంతా పాడుతూ మనము ఈరోజు ఈ విషయాన్ని పరిసమాప్తము చేద్దాం. నాటి బ్రతుకు నాటకము నాటకము, నాటి బ్రతుకు నాటకము నాటకము, కానక కన్నది కైవల్యము, నాటి బ్రతుకు నాటకము నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము, ఎట ఎదుట గలది ప్రపంచము, ఎట ఎదుట గలది ప్రపంచము, కటకడ పట్టిది కైవల్యము, నాటి బ్రతుకు నాటకము నాటకము, తెగదు పాపము
తీరదు పుణ్యము తెగదు పాపము, తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము, యగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం 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 నిజం, యగువల శ్రీ వెంకటేశ్వరుడే నిజం, గగనము మీదిది గగనము మీదిది కైవల్యము, నాటి బ్రతుకు నాటకము నాటకము.